ఎన్నికల సందర్భంగా వరంగల్ డిక్లరేషన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసి చూపించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద భారం మోపే తత్వం తమ ప్రభుత్వానిది కాదని సీఎం స్పష్టం చేశారు. నేటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం తిలకించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ సాధించుకుని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందని సీఎం రేవంత్ అన్నారు. ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామని, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. తమది గాంధీ సిద్ధాంతం, గాంధేయవాదం అన్నారు. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నామన్నారు సీఎం. అన్నదాతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది. దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు కూలీ సంఘాలు, అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. పేదలు సైతం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రావడంతోనే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తెచ్చామన్నారు. కొత్తగా 163 చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు తెలిపారు. అలాగే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీని అందుబాటులో తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సైతం తెస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి సులభంగా రోగ నిర్ధారణ, సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకు ఈ ఆలోచన చేస్తున్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని సీఎం వెల్లడించారు. తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.